చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రగీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ అది ఒక సినిమా కోసం రాసింది. దీనబంధు అనే సినిమా కోసం శంకరంబాడి సుందరాచారి గారు మాటలు పాటలు రాశారు. ఈ చిత్రంలో ఒక యుగల గీతం కోసం రాసిన పాటే మా తెలుగు తల్లికి మల్లెపూదండ. ఈ పాటల్లో ఉన్న సాహిత్యపు విలువలు, భాషా విలువలు, దేశభక్తి విలువ గ్రహించిన ఆ నిర్మాత ఆ పాట యుగల గీతంలాగా పాడించడానికి బాగుండదు అని భావించి ఆ సినిమాలోనే నటిస్తున్న టంగుటూరి సూర్యకుమారి గారితో ప్రైవేట్ రికార్డుగా హెచ్ఎంవి సంస్థ ద్వారా విడుదల చేశారు. చూసారా, ఒక సినిమా పాట ఒక రాష్ట్రగీతంగా మారింది. 1942లో రూపవాణి వారి దీనబంధు సినిమా రిలీజ్ అయింది. నారాయణరావు, టంగుటూరి సూర్యకుమారి నటించిన ఈ చిత్రానికి పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఎంఎల్ టాండన్ దర్శకత్వం వహించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచించిన శంకరంబాడి సుందరాచారి గారు ఈ చిత్రంలో గొల్లవాడి వేషంలో నటించడం విశేషం.